నమస్కారం అండి. నేను డాక్టర్ రజని, గైనకాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్, అంటే హెచ్పివి వ్యాక్సిన్. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా ఈ మధ్య కాలంలో ఎక్కువ మోతాదులో మనం చూస్తున్నాము. అది మనకి ఇండియాలో సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. సో ప్రతిరోజు సర్వైకల్ క్యాన్సర్తో ఎంతోమంది మహిళలు చనిపోవడము, మోర్టాలిటీ అనేది మనము చూస్తుంటాం. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది అసలు ఏంటి, ఎలా వస్తుంది అని మాట్లాడుకున్నప్పుడు మెయిన్గా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల అందరికీ క్యాన్సర్ రావాలని లేదు. కాకపోతే దానివల్ల వచ్చే సిమ్టమ్స్లో వాట్స్ అంటే పులిపిర్లు కానీ, కొంతమందిలో ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది సర్విక్స్లోకి దూరి దాంట్లో సెల్స్ని ఇన్ఫెక్ట్ చేసేసి దాంట్లో డిఎన్ఏ చేంజెస్ చేయడం వల్ల ఎక్కువ మోతాదులో సెల్స్ అనేవి డబ్లింగ్ అయిపోయి దాంట్లో సర్విక్స్ అంటే మనకు గర్భసంచిలో ముఖద్వారం అంటాం తెలుగులో. సో దాంట్లో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అవి ఉంటాయి. సో దీనివల్ల ఎందుకు ఎవరిలో వస్తుందని మాట్లాడుకున్నప్పుడు ఎక్కువగా ఇది అది మెయిన్గా ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్. సో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడము, యంగ్ ఏజ్లో మ్యారేజ్ అవ్వడము, యంగ్ ఏజ్లో పిల్లల్ని కనడము, అంటే చైల్డ్ మ్యారేజెస్ లాగా. సో ఎక్కువ ఈ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల కొంతమందిలో ఏంటంటే బాడీ యొక్క ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా కానీ ఈ క్యాన్సర్ ఇన్ఫెక్షన్, హెచ్పివి ఇన్ఫెక్షన్ రావడం అనేది జరుగుతుంది. అదే కాకుండా లో ఇమ్యూనిటీ ఉన్న స్టేజెస్ అంటే హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ లో ఇమ్యూనిటీ వల్ల మనకి హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది ఇన్ఫెక్షన్ రావడము, ఫ్లేరప్ అయ్యి దానివల్ల సర్వైకల్ క్యాన్సర్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో దీంట్లో సిమ్టమ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మెయిన్గా ఏంటంటే ఎలా తెలుస్తుంది సర్వైకల్ క్యాన్సర్ ఉందా లేదా అన్నప్పుడు సిమ్టమ్స్లో మెయిన్గా వెజైనల్ డిశ్చార్జ్ అంటే బ్లడ్ స్టెయిన్డ్ వెజైనల్ డిశ్చార్జ్, హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అని, ఆ తర్వాత ఎక్కువ మోతాదులో డిశ్చార్జ్ రావడము, బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ రావడము, ఇదంతా చాలా కామన్ సిమ్టమ్స్. సో ఎక్కువ హై ఎండ్ అంటే మనకి ఎక్కువ స్టేజెస్ పెరిగిన కొద్దీ స్టమక్ పెయిన్ రావడము, బ్లాడర్ మోషన్ ప్రాబ్లమ్స్ కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి మనకు ప్రివెన్షన్ భాగంగా అంటే మనకు ఇండియాలో ప్రివెన్షన్గా భాగంగా అంటే సర్వైకల్ క్యాన్సర్ అసలు రాకముందే ఎలా డిటెక్ట్ చేయాలి అని మనం మాట్లాడుకున్నప్పుడు దానికి ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది వెరీ సింపుల్ టెస్ట్ అండి. ఇది ప్రతి హాస్పిటల్స్లో మనకు అవైలబుల్ ఉంటుంది. ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది రొటీన్గా అమ్మాయిలు ఒక 21 ఇయర్స్ ఏజ్ గ్రూప్ దాటిన వాళ్ళు, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు కంపల్సరీగా ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. సో ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ చేసినప్పుడు నార్మల్ క్లినిక్స్లో ఏంటంటే మనము సర్విక్స్ అనేది చూసి వెజనల్ ఎగ్జామినేషన్ చేసి సర్విక్స్ ఎలా ఉంది, బాగుందా లేదా అని క్లినికల్గా చూసుకోవడము, దాంట్లో నుంచి ఒక చిన్న స్మియర్ తీసి దాన్ని మనము సెల్స్ టెస్టింగ్కి పంపిస్తాము. దీంతో పాటు హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అని కూడా ఉంటుంది. సో ఈ కంబైన్డ్గా చేసి దీంట్లో ఆల్రెడీ సర్వైకల్ క్యాన్సర్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయా, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది మనకు దీని ద్వారా డిటెక్ట్ అవుతుంది. సో ఒకసారి ప్యాప్స్మియర్ టెస్ట్, హెచ్పివి డిఎన్ఏ రెండు నెగటివ్ వచ్చినప్పుడు సో 3 ఇయర్స్ వరకు కూడా మళ్ళీ టెస్ట్ అవసరం లేకుండా మళ్ళీ వెయిట్ చేసి తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. సో ఇది చాలా సింపుల్ టెస్ట్. సో ఈ ప్రివెన్షన్కి ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకోవడం చాలా అవసరము. సో మనకి చాలా హాస్పిటల్స్లో హెల్త్ ప్యాకేజెస్లో కూడా ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది అవైలబుల్ అనేది ఉంటుంది. సో ఒకవేళ మీకు ఆల్రెడీ క్యాన్సరస్ చేంజెస్ కనపడుతున్నాయి అంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇమీడియట్గా మనము చేసుకోవచ్చు. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి భాగంగా మనకు సర్వైకల్ హెచ్పివి వ్యాక్సినేషన్స్ అనేవి ఇండియాలో చాలా వైడ్లీ అవైలబుల్ ఉన్నాయి. సో మనకు ఆడవాళ్ళు ఏంటంటే గర్భసంచిలో ఏ ఆర్గాన్లో అయినా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. యూట్రైన్ క్యాన్సర్ అని, సర్వైకల్ క్యాన్సర్, ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, వెజనల్ క్యాన్సర్. దీంట్లో ఓన్లీ ఈ సర్వైకల్ క్యాన్సర్కి మాత్రమే మనకు వ్యాక్సినేషన్ అనేది అవైలబుల్ ఉంది. సో ఈ వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు రకరకాల వ్యాక్సిన్స్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే
క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్, నానోవాలెంట్ వ్యాక్సిన్స్ అని అవైలబుల్ ఉన్నాయి. సో ఈ క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్లు ఏంటంటే ఈ వ్యాక్సిన్ అనేది 4 రకాల వైరస్కి అగెయిన్స్ట్గా పనిచేస్తుంది. నానోవాలెంట్ వ్యాక్సిన్ అనేది 9 రకాల వైరస్కి అగెయిన్స్ట్గా పనిచేస్తుంది. సో నానోవాలెంట్ 9 రకాల వైరస్కి అగెయిన్స్ట్గా పనిచేస్తుంది కాబట్టి దాని ఎఫెక్ట్ చాలా 90% వరకు కూడా ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. అదే క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్కి 80 to 85% వరకు క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ అనేది ఇది అవుతుంది. సో ఏజ్ గ్రూప్ పిల్లలు తీసుకోవాలి అని మాట్లాడుకున్నప్పుడు 9 years అంటే 9 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి 45 years ఏజ్ గ్రూప్ వరకు కూడా ఆడవాళ్ళందరూ ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది తప్పకుండా తీసుకోవాలి. ఒకప్పుడు మనకు ఈ ఏజ్ గ్రూప్ అనేది 9 నుంచి 25 years ఉండేది, కానీ ఇప్పుడు అది ఎక్స్టెండ్ చేయబడింది. సో 9 years నుంచి 45 years ఏజ్ గ్రూప్ అయిన ఆడవాళ్ళందరూ కంపల్సరీగా వ్యాక్సిన్ తీసుకోవడం అనేది చాలా అవసరం. సో అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పీనైల్ క్యాన్సర్స్, ఏనల్ క్యాన్సర్స్ అనేవి మేల్స్లో కూడా రాకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. సో ఆడవాళ్ళు మగవాళ్ళు కంపల్సరీగా ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది తీసుకోవడం అనేది చాలా చాలా అవసరం. సో ఈ వ్యాక్సినేషన్ అనేది 3 డోసెస్గా ఇస్తాము మనం. సో ఇప్పుడు ఫస్ట్ డోస్ ఇప్పుడు ఈరోజు ఇచ్చామనుకోండి, సెకండ్ డోస్ అనేది 2 నెలల తర్వాత ఇవ్వడం అనేది జరుగుతుంది. థర్డ్ డోస్ అనేది 6 నెలలు అంటే ఫస్ట్ డోస్ నుంచి 6 months తర్వాత థర్డ్ డోస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు సపోజ్ ఇప్పుడు ఒకవేళ ఒక డోస్ తీసుకొని మర్చిపోయారో, ఒక 1 year అయిపోయింది, 6 to 8 months దాటిపోయింది అంటే మళ్ళీ కంప్లీట్గా మళ్ళీ సైకిల్ అంతా రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు వ్యాక్సిన్ తీసుకున్నారు అంటే తప్పకుండా 3 doses తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకోటి చిన్నపిల్లలు 9 years నుంచి 15 years ఏజ్ గ్రూప్ అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ ఈ డోసెస్ అనేవి 2 doses మాత్రమే తీసుకోవచ్చు. 15 years బిలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 2 doses అంటే ఫస్ట్ డోస్ ఇప్పుడు తీసుకుంటే సెకండ్ డోస్ 6 months అంటే 2 doses ఇస్తే సరిపోతుంది. అదే 15 years ఏజ్ గ్రూప్ నుంచి 45 years ఏజ్ గ్రూప్ వాళ్ళకు 3 doses కంపల్సరీగా ఇవ్వాలి. సో ఈ వ్యాక్సిన్ అనేది మ్యారేజ్ అవ్వకముందు అంటే ఫిజికల్గా రిలేషన్షిప్లోకి వెళ్ళకముందు తీసుకుంటే దాని ఎఫెక్టివ్నెస్ అనేది చాలా ఎక్కువగా బాగుంటుంది, ప్రొటెక్షన్ అనేది బాగుంటుంది. ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు, కానీ ముందుగా తీసుకున్న దానికన్నా కొంచెం ఎఫెక్టివ్నెస్ తక్కువ ఉండడం అనేది చూస్తుంటాం. ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి ప్రమాదాలు కానీ జరగవు. అది చాలా సేఫ్ వ్యాక్సిన్. తప్పకుండా అందరూ ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది తీసుకోవడం చాలా అవసరం. సో ఈ వ్యాక్సిన్ అనేది సర్వైకల్ క్యాన్సరే కాదు, ఆడవాళ్ళలో వెజైనల్ క్యాన్సర్స్, వల్వల్ క్యాన్సర్స్, ఏనల్ క్యాన్సర్స్ని కూడా ప్రివెంట్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఇది చాలా అఫోర్డబుల్ రేంజ్లో అన్ని హాస్పిటల్స్లో మనకి అవైలబుల్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవడం అనేది చాలా అవసరం. సో ఈ వ్యాక్సినేషన్ గురించి చాలా రకాల అపోహలు కూడా ఉంటాయి. సో చాలా డౌట్స్ కూడా వస్తుంటాయి. అంటే ఇప్పుడు 3 doses తీసుకున్న తర్వాత మళ్ళీ బూస్టర్ డోస్ ఏమన్నా తీసుకోవాలా అని చెప్పేసి. సో ఒకసారి 3 doses తీసుకున్నారు అంటే మళ్ళీ బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో గార్డిసిల్ 4, గార్డిసిల్ 9 అని మనకు క్వాడ్రివాలెంట్, నానోవాలెంట్ వ్యాక్సిన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో చాలామంది ఆడవాళ్ళు గార్డిసిల్ 4 ఆల్రెడీ తీసుకొని ఉన్నారు. సో వాళ్ళకి ఏంటి డౌట్ అంటే గార్డిసిల్ 9 కూడా మేము తీసుకోవాలని చాలామంది మమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఒకసారి గార్డిసిల్ 4 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత గార్డిసిల్ 9 వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఫ్రెష్గా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే గార్డిసిల్ 9 ఈజ్ ద ప్రిఫరబుల్ వ్యాక్సిన్. ఎందుకంటే అది ఎక్కువ నెంబర్ ఆఫ్ వైరసెస్ని అంటే 9 వైరసెస్కి అగెయిన్స్ట్గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి గార్డిసిల్ 9 అనేది ప్రిఫరబుల్గా మనము చూస్తుంటాం. అదే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు వ్యాక్సిన్ అనేది లాస్ట్ బడ్జెట్లో అమ్మాయిలకు ఫ్రీగా వ్యాక్సినేషన్ ఇస్తాము అని చెప్పేసి సర్వారిక్స్ అది కూడా మనకు అందుబాటులో కొన్ని సెంటర్స్లోనే అవైలబుల్ ఉంది, అన్ని సెంటర్స్లో లేదు. సో ఫ్యూచర్లో అది కూడా అవైలబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వ్యాక్సినేషన్స్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో చాలామంది అడుగుతుంటారు వ్యాక్సిన్ తీసుకున్నాక ఫీవర్ వస్తుందా, బాడీ పెయిన్స్ వస్తాయని చెప్పేసి. సో అటువంటి ఎటువంటి సిమ్టమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఈ హెచ్పివి వ్యాక్సిన్ వల్ల లేదు. సో మీరు ధైర్యంగా భయపడకుండా అందరూ కంపల్సరీగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది తీసుకోవడము అమ్మాయిలకు అబ్బాయిలకు చాలా అవసరం.